ఇది వచ్చేసి సర్ఫ్ వేసుకునేది. మీరు ఎన్ని జాతర అయితే బట్టలు వేసుకుంటారో దానికి సంబంధించిన సర్ఫ్ దీంట్లో వేసుకోండి. మీరు బయట అయితే ఏ విధంగా వేసుకుంటారో బయట వేసుకునే దాన్ని బట్టి కొంచెం ఎక్కువగా వేసుకోండి. దీంట్లో ఈ ఫిల్టర్లు ఉన్నాయి కదా, ఇవి వారానికి 2 సార్లు ఇలా 3 సార్లు ఇలా క్లీన్ చేసుకోండి. ఇలా కింద అయితే ఇవి వచ్చేస్తాయి. దీంట్లో ఉండేది మన బట్టలో ఉన్న డస్ట్ అంతా మీరు అలా పెట్టేసుకోవడమే. మీరు ఎన్ని జాతరలు అయితే బట్టలు వేసుకున్నారో అన్ని జాతరలు బట్టలు వేసుకుని దానికి సంబంధించిన సర్ఫ్ వేసిన తర్వాత ఆన్ చేసి స్టార్ట్ చేస్తే చాలు. ఉతకడం, ఆడించడం, ఆరబెట్టడం మొత్తం అదే అయిపోతుంది రోజువారీ బట్టలు అయితే. ఇది ఆన్ చేయడం, ఇది స్టార్ట్ చేయడం. ఆన్ చేసి స్టార్ట్ చేసి ఇక్కడ నార్మల్లో ఉండిద్ది. ఈ నార్మల్లో ఉంది అంటే మీకు ఉతికిద్ది, జాడిద్ది, ఆరబెట్టిద్ది అనమాట. ఒకవేళ ఇన్ కేసు మీకు ఓన్లీ ఏదైనా ప్రోగ్రామ్ మార్చుకోవాలి అనుకో, ఈ ప్రోగ్రామ్ బటన్ నొక్కుతూ ఉంటే ఇక్కడ మారుతూ ఉంటాయి అనమాట. ఓన్లీ షర్ట్స్ వేసినప్పుడు ఈ షర్ట్స్ ఆప్షన్ లో పెట్టుకోండి. ఈ స్పిన్ అనేది ఏంటంటే ఆరబెట్టడం కోసం అనమాట. ఇది వచ్చేసి డెలికేట్ పల్చడి బట్టలు కానీ అలాంటిది ఏదైనా ఉంటే దీంట్లో వేసుకోవచ్చు. ఇది వచ్చేసి క్విక్ వాష్ అనమాట. 2-3 జతల బట్టలు ఉన్నప్పుడు వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి P1 అని పడింది కదా, ఈ P1 వచ్చేసి ఏంటంటే హెవీ అనమాట. బెడ్షీట్లు కానీ, దుప్పట్లు కానీ, బొంతలు కానీ ఉన్నప్పుడు ఇక్కడ P1 వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు. అప్పుడు మనకి హాట్ వాటర్ వస్తాయి దీంట్లో P1 లో. ఈ P1 లో ఇక్కడ టెంపరేచర్ నొక్కి ఇక్కడ హాట్ వాటర్ వస్తాయి అనమాట. 3 గంటలు టైం పడుతుంది. నెక్స్ట్ P2 అనమాట, స్పోర్ట్స్ వేర్. మన పిల్లలు ఏదైనా గేమ్స్ ఆడొచ్చిన బట్టలు ఏమైనా ఉంటే దాని వరకు దీంట్లో వేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఈకో అనమాట. వాష్ యూరిన్స్ తక్కువ ఉంటుంది, ఆ వాటర్ మళ్ళీ మనం లాస్ట్ లో మొక్కలు పోసుకునే విధంగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ అనమాట. ఓన్లీ సిల్క్ బట్టలు, సిల్క్ శారీస్ కానీ, సిల్క్ డ్రెస్ కానీ ఏమైనా వేసుకుంటే దీంట్లో పెట్టుకోవచ్చు. దాని మీద ప్రెస్సింగ్ ఏముండదు. ఇది జస్ట్ మీకు ఇక్కడ నెంబర్ పేర్లు కనపడుతుంది, ఇక్కడ డిజిట్ కనపడేది, ఇక్కడ ఏముందనే చదువుకోవడం మనం. ఇక్కడ P5 అంటే సోపు, నానబెట్టుకోవడం అనమాట. నానబెట్టిద్ది, ఉతికిద్ది, జాడిచ్చిద్ది, ఆరబెడుతుంది. ఇది వచ్చేసి శానిటైజేషన్ అనమాట. మనం ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళి వచ్చినప్పుడు కానీ, లేదంటే ఇంట్లో ఎవరికైనా బాగున్నప్పుడు కానీ వాళ్ళ బట్టల వరకు మాత్రం వేసేటప్పుడు దీంట్లో వేసుకోవాలి. నెక్స్ట్ చిన్నపిల్లల బట్టలు అనమాట. సింథటిక్ క్లాస్ ఏమైనా ఉంటే దీంట్లో వేసుకోవచ్చు. మీరు ఏదైనా బయట వాష్ చేసిన బట్టలు ఉంటే జాడించి ఆరబెట్టుకోవాలి అనుకుంటే రిన్స్ స్పిన్ P9. ఇది వచ్చేసి PA వచ్చేసి ఏంటంటే ఓన్లీ డ్రై అనమాట. 60 నిమిషాలు డ్రై చేస్తుంది. మనకి ఏదైతే కావాలో దాని మీద ఇలా నొక్కుతూ ఉంటే మారుతూ ఉంటుంది. దాని నొక్కిన తర్వాత అప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నొక్కుతుంటే ఏది నొక్కాలి? ఇది నొక్కుతూ ఉంటే ఇక్కడ మనకు మారుతూ ఉంటాయి. మనకి ఇక్కడ మారుతూ ఉంటాయి. ఇక్కడ ఈ పేర్లు కానీ ఫస్ట్ ఇక్కడ దాకా వచ్చింది, లాస్ట్ లో ఇక్కడే ఉండిద్ది, లైట్ అంతా ఇక్కడే ఉంటుంది. కానీ ఆప్షన్స్ మొత్తం ఇవి అనమాట. ఇక్కడ ఏముందనేది మనం చూసుకుని చదువుకొని ఇంకా స్టార్ట్ చేసుకోవడమే. స్టార్ట్ చేసుకుంటే మనకు కావాల్సిన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా దానికి ఎంత టైం అయితే తీసుకుంటుంది ఆ టైం బట్టి మనకి ఇది అయిపోతుంది అనమాట. ఇక్కడ ట్యాప్ ఇది ఉంది కదా ఫిల్టర్, ఈ ఫిల్టర్ వచ్చేసి ఏంటంటే మనం వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇది ట్యాప్ కనెక్ట్ చేసేసి ఉండిద్ది. టాప్ ఆఫ్ వేసుకుని దీన్ని తీసేసి ఈ ఫిల్టర్ తీసుకుంటే సరిపోయింది. మీకు వచ్చి రోజువారీ ఆఫీస్ అండి. ఇంకా రోజువారీ బట్టలు ఎక్కువ వేసుకుంటారు కాబట్టి ఆన్ చేసుకుని స్టార్ట్ చేసుకుంటే చాలు. ఇంక ఇన్ కేసు ఈ ఆప్షన్స్ మనకి ఏదైనా కావాలి అనుకుంటే అప్పుడు ఇది ఆన్ చేసి ప్రోగ్రామ్స్ నొక్కుతూ ఉంటే మారుతూ ఉండేది. మనకి ఏదైతే కావాలి అది సెలెక్ట్ చేసుకోవాలి. అసలు మాక్సిమం వేడి నీళ్ళు అన్నట్టు అది ఒకటి వాడతాము. నార్మల్ వేడి నీళ్ళు అంటే దుప్పట్లు వేసినప్పుడే కాబట్టి ఆన్ చేసుకుని ఇది P1 లో పెట్టుకుని అప్పుడు టెంపరేచర్ నొక్కుంటే హాట్ వాటర్ వచ్చింది. టెంపరేచర్ నొక్కందే హాట్ వాటర్ రాదు. అది కూడా ఓన్లీ P1, P2, P6, P7 ఈ పైన ఇటు రెండు ఈ 4 ఆప్షన్లోనే మనకి హాట్ వాటర్ వస్తాయి. మిగతా ఏ ఆప్షన్ లో కూడా హాట్ వాటర్ రావు. P1 పెట్టుకుని టెంపరేచర్ నొక్కేమనుకో హాట్ వాటర్ వస్తాయి. P1 పెట్టిన తర్వాత టెంపరేచర్ నొక్కపోయినా హాట్ వాటర్ రావు. నొక్కి అప్పుడు స్టార్ట్ చేస్తే మనకి ఇంకా స్టార్ట్ అయిపోద్ది, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోద్ది. రేక్ కదా మనకి షాకింగ్ కొట్టదా? ఎర్త్ కంపల్సరీ ఉండాల్సిందే. ఇక మధ్యలో మనం డోర్ ఏమైనా లేపామనుకోండి ఇలా ఎర్రర్ వచ్చింది అనమాట, సౌండ్ వస్తుంది. డోర్ వేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. స్టార్ట్ చేయకుండా ఉన్నాం అనుకో, డోర్ వేసి ఉంచేసాం అనుకో ఇంక అంతే ఉండిపోతుంది. ఏ డోర్ వేసినా తీసినా స్టార్ట్ చేయాలి అంతే. అర్థమైందా? ఇది ఆఫ్, ఇంకా ఇది ఆఫ్ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది. మనం ఆపాల్సిన అవసరం కూడా ఉంది. అంటే అది సౌండ్ చేసి ఆన్ చేయాలని అదే, ఆఫ్ చేయాలని అదే.